సంజు శాంసన్కి కష్టాలు మొదలయ్యాయి క్రికెట్ కెరియర్లో. అవును, అంటే కేవలం ఐపీఎల్లో మాత్రమే కాకుండా ఇండియన్ క్రికెట్ టీంలో కూడా కష్టాలు రాబోతున్నాయి. వాటి గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాము. మీ అందరికీ తెలుసు, లాస్ట్ కొన్ని మంత్స్గా సంజు శాంసన్ ట్రేడ్ గురించి, అంటే 2026 ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ని వదిలిపెట్టి సంజు శాంసన్ వేరొక టీంలోకి వెళ్తాడు, రాజస్థాన్ రాయల్స్ టీం వదిలేబోతోంది, సంజు శాంసనే నన్ను వదిలేయమని చెప్పాడు అన్న న్యూస్లు మనం రోజుకొకటి చూస్తూనే ఉన్నాము. కానీ ఎందుకు సంజు శాంసన్ రాజస్థాన్ రాయల్స్ టీం నుంచి బయటకు వెళ్తున్నాడు ఈ విషయం ఎవరికీ తెలియదు. ఎందుకంటే న్యూస్లు ఏవి కూడా ఆ కోణంలో బయటకు రాలేదనమాట. తను వెళ్తున్నాడనే వచ్చాయి. సో కొన్ని ఏమన్నారా అంటే కెప్టెన్సీ కోసం మనం కూడా డిస్కస్ చేసాం. బట్ అది రియల్ రీజన్ కాదట. సంజు శాంసన్కి అలాగే టీం మేనేజ్మెంట్కి 2025 ఐపీఎల్ జరిగే టైంలో అలాగే ఐపీఎల్ అయిపోయాక కూడా ఇష్యూస్ జరుగుతూనే ఉన్నాయట. బట్ రాజస్థాన్ రాయల్స్ టీం మేనేజ్మెంట్ మాత్రం సంజు శాంసన్ టీంలో పెట్టుకోవాలనుకుంటుంది. కానీ సంజు శాంసన్ ఎట్టి పరిస్థితుల్లోనూ 2026 ఐపీఎల్ నేను వేరే టీంలోకి వెళ్ళిపోతాను లేదా ఆక్షన్లోకి వెళ్ళిపోతానని కూర్చున్నాడట. సో ఇది ఎందుకు అంటే జాస్ బట్లర్ కోసం. ఎస్, మీరు విన్నది నిజం. 2025 ఐపీఎల్లో జాస్ బట్లర్ గుజరాత్ టైటన్స్ టీంలో ఆడాడు. అంతకుముందు చాలా సంవత్సరాల పాటు రాజస్థాన్ రాయల్స్ టీంలో ఉండడం మాత్రమే కాకుండా ఆ టీం సక్సెస్లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాడు. ఫెంటాస్టిక్ ఓపెనర్గా కొన్ని రికార్డ్స్ క్రియేట్ చేశాడు. అయితే రాజస్థాన్ రాయల్స్ టీం 2025 ఐపీఎల్ ఆక్షన్లోకి జాస్ బట్లర్ని వదిలేయాలనుకుంది. సో అక్కడ ప్రాబ్లం అనేది స్టార్ట్ అయిందట. అక్కడ ఏం జరిగింది అంటే సంజు శాంసన్ టీం కెప్టెన్, తనకు అది ఏ మాత్రం ఇష్టం లేదట. సో వాళ్ళు ఏం చేశారు, షిమ్రాన్ హెట్మేర్ కోసం జాస్ బట్లర్ని ఆక్షన్లోకి వదిలిపెట్టారు. ఇక్కడ జాస్ బట్లర్ ప్లేస్లోకి వచ్చిన ప్లేయర్ ఎవరు కూడా సరిగ్గా పర్ఫామ్ చేయలేదు. కానీ జాస్ బట్లర్ ఆ టీంలోకి వెళ్ళి పొజిషన్ మారి కూడా సూపర్గా పర్ఫామ్ చేశాడు. గుజరాత్ టైటన్స్ సక్సెస్లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాడు. ఇక్కడ షిమ్రాన్ హెట్మేర్ కోసం వదిలిపెట్టారు. ఆ షిమ్రాన్ హెట్మేర్ కూడా సరిగ్గా పర్ఫామ్ చేయలేదు. సో ఇవన్నీ కూడా ఓడిపోయినప్పుడు డిస్కషన్ జరుగుతూ ఉంటాయి టీం మేనేజ్మెంట్తో. సో ఈ మాట పెరగడం, ఇలాంటి ఇష్యూస్ కారణంగా సంజు శాంసన్ రాజస్థాన్ రాయల్స్ టీంతో గొడవ పడుతూనే ఉన్నాడు. సో ఇక వాళ్ళు కూడా ట్రై చేశారనమాట తనను కూల్ చేయడానికి, పర్లేదు నెక్స్ట్ సీజన్లో చూసుకుందామని. బట్ ఇప్పుడు దగ్గరకు వచ్చే కొద్దీ ఆ ట్రేడింగ్ న్యూస్లు బయటకు వస్తుండడంతో ఇక సంజు శాంసన్ని వదిలేద్దాంలే సరే అని చెప్పి అన్ని టీమ్స్తో రాజస్థాన్ రాయల్స్ డిస్కషన్ స్టార్ట్ చేసింది. తీసుకోండి, మా సంజు శాంసన్ తీసుకోండి, ట్రేడ్ చేసుకుందాం, మీ ప్లేయర్స్ ఎవరినైనా ఇవ్వండి అని చెప్పి. ఇక్కడ షాకింగ్ ట్విస్ట్ ఏంటి అంటే, పెద్ద ట్విస్ట్ ఇది. అక్కడ వాళ్ళు ఎవరూ కూడా ప్లేయర్ ట్రేడ్కి ఒప్పుకోవట్లేదు. అవును, సిఎస్కే ఇంట్రెస్టెడ్గా ఉంది, కేకేఆర్, ఈ రెండు టీమ్స్ చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నాయి. కానీ వాళ్ళు ఏమంటున్నారు అంటే క్యాష్ ట్రేడ్ చేసుకుందాము. కానీ రాజస్థాన్ రాయల్స్ ఏమంటుంది, ప్లేయర్ ట్రేడ్ చేసుకుందాము. సో సిఎస్కేని అడిగిందట, రుతురాజ్ గైక్వాడ్ని ట్రేడ్ చేయండి, లేకుంటే జడేజాని ట్రేడ్ చేయండి, లేకుంటే శివం దుబేని ట్రేడ్ చేయండి. సో ఇలాంటి డిస్కషన్స్. బట్ సిఎస్కే ఏమో మేము ప్లేయర్స్ని ఇవ్వము, కావాలంటే క్యాష్ ట్రేడ్ చేసుకుందాం, డబ్బులు చూసుకుందాం, లేదా ఆక్షన్లోకి వదిలిపెట్టండి, మాకు ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ చూసుకుందాం అంటుంది. సో ఇలాంటి ఒక ప్రాబ్లంలో పడిపోయింది రాజస్థాన్ రాయల్స్ సంజు శాంసన్. అయితే సంజు శాంసన్కి ఏంటి ప్రాబ్లము, ఖచ్చితంగా ఏదో ఒక టీంలోకి వెళ్ళిపోతాడు కదా అని మీకు డౌట్ రావచ్చు. ఆబ్వియస్లీ సంజు శాంసన్ ఐపీఎల్లో తనకి ఇంకా క్రేజ్ తగ్గలేదు కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక టీంలోకి వెళ్తాడు. కానీ ఏ టీంలోకి వెళ్ళినా ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ ఇచ్చిన ఆ పొజిషన్, కెప్టెన్సీ పొజిషన్ ఇంకొక టీం ఇస్తుందన్న నమ్మకం లేదు. ఫర్ సపోజ్ సిఎస్కే అయితే 100% ఇవ్వదు. కేకేఆర్ టీం కెప్టెన్సీ ఇస్తుందని చెప్పి వార్తలు వచ్చాయి. బట్ ఇప్పుడు అంటే ఈ క్యాష్ ట్రేడో ఇలాంటి ట్రేడ్స్లో జరిగిపోతే వాళ్ళు మనకి కెప్టెన్సీ ఇవ్వచ్చు. ఆక్షన్లోకి వెళ్ళే టైంకి ఏం జరుగుతుంది చెప్పండి, ఎవరేం చెప్పలేరు. ఆ టైంకి కేకేఆర్ ప్లాన్స్ మారచ్చు, ఆ టైంకి వాళ్ళ టీంలో ఉన్న ప్లేయర్స్ని కెప్టెన్గా వాళ్ళు ఫిక్స్ చేసుకోవచ్చు, లేదా ఆక్షన్లో ఇంకొక ప్లేయర్ని కొనుక్కోవచ్చు, ఇలాంటివి వస్తాయి. సో ప్రెసెంట్ వాళ్ళు అనుకుంటున్నది ఏంటి, సంజు శాంసన్ తీసుకొని కెప్టెన్ చేయాలని. సో వాళ్ళు ఇప్పుడు క్యాష్ ట్రేడ్ చేయకుండా ఆక్షన్ వరకు దాన్ని నాంచారంటే అక్కడ ఏమైనా మారిపోవచ్చు కదా. సో ఈ విధంగా సంజు శాంసన్ కెరియర్ ఒక కన్ఫ్యూజన్లో ఉంది. ఏ టీంలోకి వెళ్ళినా తనకు ప్లేస్ ఉంటుంది. బట్ కెప్టెన్సీ ప్లేస్ వేరు, నార్మల్ ప్లేయర్ ప్లేస్ వేరు, మీకు తెలుసు. ఎందుకంటే ఒక కెప్టెన్గా 2-3 మ్యాచ్లు సరిగ్గా ఆడకున్నా సరే కంటిన్యూ అవుతాడు. బట్ అదే వేరే టీమ్స్లో ఒక 4 మ్యాచ్లు బ్యాక్ టు బ్యాక్ 3 మ్యాచ్లు ఫెయిల్ అయితే పక్కకు వెళ్ళిపోవాల్సిందే ఒక ప్లేయర్, ఎంత పెద్ద ప్లేయర్ అయినా సరే. సో ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి సంజు శాంసన్ కెరియర్ ఐపీఎల్లో ప్రాబ్లమ్స్లో పడే అవకాశం ఉంది. ఇక ఇండియన్ టీంలో ఏంటి ప్రాబ్లం, మొన్నే వీడియో చేశాం. శుభ్మన్ గిల్ వస్తే టీంలోకి ఎంతమంది ప్లేయర్స్ ఇబ్బంది పడతారు, అందులో సంజు శాంసన్ కూడా ఉన్నాడు. సో ఇప్పుడు శుభ్మన్ గిల్ని టీంలోకి తీసుకోవాలని అనుకుంటున్నారు, ఆల్రెడీ తెలిసిపోయింది. వైస్ కెప్టెన్సీ కూడా ఇవ్వాలనుకుంటున్నారు, ఇది మీకు తెలిసిన అప్డేటే. అయితే శుభ్మన్ గిల్ ఓపెనర్గా వస్తాడా, వన్ డౌన్లో వస్తాడని చెప్పి మనం డిస్కస్ చేశాం. సో శుభ్మన్ గిల్ని 1 డౌన్లో ఆడించాలనుకుంటుందట ఇండియా టీం మేనేజ్మెంట్. అంటే
విరాట్ కోహ్లీ ప్లేస్ని శుభ్మన్ గిల్తో భర్తీ చేయాలనుకుంటోంది T20 ఫార్మాట్లో. అంటే గేమ్ని డీప్గా తీసుకొని వెళ్ళడము, గేమ్ని వికెట్ పడకుండా వన్ డౌన్లో వచ్చి కాపాడడం గేమ్ని, ఇలాంటి రోల్ అన్నది తనకు ఒక స్పెసిఫిక్ రోల్ ఇవ్వాలనుకుంటుందట. సో ఇప్పుడు ఏమవుతుంది, మరి ఓపెనర్ ప్లేస్ ఖాళీ అవుతుంది కదా, సంజు శాంసన్ వచ్చేస్తాడు కదా అనుకోవచ్చు మీరు. నో, అభిషేక్ శర్మ ఫిక్స్డ్ ఓపెనర్, యశస్వి జైస్వాల్కు ఛాన్స్ ఇవ్వాలనుకుంటుంది ఓపెనర్గా. సో సంజు శాంసన్ ఇప్పుడు వన్లో ఆడలేడు, వన్ డౌన్లో ఆల్రెడీ వచ్చేస్తున్నాడు, 2 డౌన్లో ఆడలేడు, సూర్యకుమార్ యాదవ్ ఉంటాడు, 4 డౌన్లో ఆడలేడు. సో అక్కడ హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ ఎవరు వస్తారో తెలియదు. సో ఇప్పుడు మరి ఎక్కడ ఆడతాడు, మరి సంజు శాంసన్ లేకుంటే వికెట్ కీపర్ ఎవరు? అదే ఇక్కడ జితేష్ శర్మ కోసం ట్రై చేస్తుందట. అవును, జితేష్ శర్మ ఆర్సీబీ టీంలో ఆ నంబర్ 5, నంబర్ 6 ఇలాంటి పొజిషన్స్లో రావడము, తను అక్కడ ఫినిషింగ్ చేయడము, మంచిగా ఫాస్ట్గా ఆడడము, ఇలాంటివి టీంతో ఇంప్రెస్ అయిందట. సో సంజు శాంసన్ కొంచెం ఐపీఎల్ కూడా ఆడలేదు, మీరు గుర్తు చూసుకున్నారు అంటే. సో ఇది కూడా తన పర్ఫార్మెన్స్ ఇప్పుడు ఏ షేప్లో ఉన్నాడో కూడా వాళ్ళకు ఆ స్టాట్స్ అనేవి చూస్తారు కదా, అది కూడా వాళ్ళు కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నారు. దీంతో జితేష్ శర్మ అయితే ఎక్కువ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే సంజు శాంసన్ ఇంతకుముందు ఈ పొజిషన్స్లోనే ఆడేవాడు 4, 5, 6, బట్ ఫెయిల్ అయ్యాడు టీమిండియాలో చాలా మ్యాచ్లు. అంటే కన్సిస్టెన్సీ మ్యాచ్లో ఇవన్నీ మనం చెప్పుకుంటాం కన్సిస్టెంట్గా ఛాన్స్లు ఇవ్వలేదు అని చెప్పి, బట్ అక్కడ ఫెయిల్ అయ్యాడు, ఇది నిజం, అదే వాళ్ళు చూస్తారనమాట. సో అలాంటప్పుడు ఆల్రెడీ ప్రూవ్ చేసుకుంటున్నాడు ఇప్పుడు ప్రెజెంట్ జితేష్ శర్మ, తనకే ఎందుకు ఛాన్స్ ఇవ్వకూడదు, ఇవ్వాలి కదా అని టీమ్ మేనేజ్మెంట్ ఆలోచిస్తుంది. సో టీమిండియాలో కూడా సంజు శాంసన్కు డోర్స్ క్లోజ్ అయ్యే ప్రమాదం ఏర్పడుతుంది. ఏషియా కప్ స్క్వాడ్ వచ్చే వరకు మనం ఏం చెప్పలేము, బట్ డెసిషన్స్ అయితే ఇలానే ఉన్నాయట. వన్ డౌన్లో సంజు శాంసన్, శుభ్మన్ గిల్ వస్తే ఇక జితేష్ శర్మకే ఛాన్స్ ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది సంజు శాంసన్తో కంపేర్ చేస్తే. మరి ఇప్పుడు సంజు శాంసన్ని కాపాడాలంటే ఒకటి సూర్యకుమార్ యాదవ్ అన్న కాపాడాలి, లేదా గంభీర్ అన్న కాపాడాలి. వీళ్ళు తనపైన నమ్మకం ఉంచి టీంలో పెట్టుకోవాలి, పెట్టుకున్నాక తను కూడా పర్ఫామ్ చేయాలి, అప్పుడే ఏదైనా జరుగుతుంది, చేంజ్ అన్నది ఉంటుంది. ఇక ఐపీఎల్ విషయానికి వచ్చాము అంటే, సో కేకేఆర్ టీం, సిఎస్కే టీం లేదా ఇంకొక టీం ఎలాంటి డెసిషన్ తీసుకుంటుంది ఏదో కొన్ని రోజులు తెలిసిపోతుంది అనమాట. ఇక ఐపీఎల్ ఇంకా కొన్ని అప్డేట్స్ విషయానికి వచ్చామంటే, మీకు తెలుసు రవిచంద్రన్ అశ్విన్ కూడా సిఎస్కే టీంని వదిలిపెట్టాలనుకుంటున్నాడు, తనే స్వయంగా వెళ్ళి చెప్పాడు. మీ ప్లాన్స్లో అంటే మీకు నేను అవసరం లేదు, మీ టీంలో ఉండడం వల్ల నాకు యూజ్ లేదు అంటే నాకు ప్లేయింగ్ గేమ్లో మీకు ఛాన్స్ ఇవ్వరు అని మీకు ఆలోచన ఉంటే నన్ను పంపించేయండి అని తను అడిగాడట. సో దాని మీద వాళ్ళు డిస్కషన్ జరుగుతున్నాయి. ఇక కేకేఆర్ టీం వెంకటేష్ అయ్యర్ని ట్రేడ్ చేస్తుందని కొన్ని వార్తలు వచ్చాయి కదా. సో ఇప్పటివరకు అయితే డిస్కషన్స్ జరుగుతున్నాయి, కానీ వాళ్ళు డెసిషన్ అనేది ఇంకా గట్టిగా తీసుకోవట్లేదట. అంటే ఖచ్చితంగా ట్రేడ్ చేసేద్దాము, ఆ డిస్కషన్ స్టార్ట్ చేయలేదట. వాళ్ళ ఇంటర్నల్ డిస్కషన్స్లో ఉన్నాయి తప్పితే అవుట్ సైడ్కి రాలేదు, వేరే టీమ్స్కి కాంటాక్ట్ అవ్వడము ఇలాంటివి చేయట్లేదు అని చెప్పి కేకేఆర్ అఫీషియల్ కూడా చెప్పారట. సో చూద్దాం, ఇలాంటి అప్డేట్స్, రెగ్యులర్ అప్డేట్స్ వచ్చిన వెంటనే నేను వీడియో చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ.